హలో గైస్. సో ఫైనల్లీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి చెన్నైకి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంటి దగ్గర నా హ్యాపీ డేస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా ఏ థింగ్స్ కావాలి అనేది ముందుగానే సర్ది పెట్టేసుకున్నాను. ఇంకో ఫైనల్గా ఇంకోసారి చూసుకుంటున్నాను ఏమన్నా మిస్ అయ్యాయా అని చెప్పి. సో మా డాడీ అయితే నేను బస్ స్టాప్ దగ్గర దింపడం కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను ఈలోపు ఇవన్నీ చక్క అయితే సర్దేసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో మా డాడీతో పాటు ఈసారి ఇన్ను కూడా వచ్చింది డ్రాప్ చేయడం కోసం. సో ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయాను. సో మోస్ట్లీ నేను ఎప్పుడైనా ట్రావెలింగ్లో వెళ్తున్నాను అంటే లగేజ్ లేకుండా ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ బ్యాడ్ లక్ ఎవ్రీ టైం ప్రతిసారి చాలా అంటే చాలా ఎక్కువ లగేజ్ ఉంటుందన్నమాట. సో మంచిగా అయితే నేను బస్ స్టాప్‌కి రీచ్ అయిపోయాను. వెళ్ళగానే అక్కడ రేగిపళ్ళు అమ్ముతున్నారు. సో తిందామని చెప్పి తీసేసుకున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. జర్నీ టైమ్స్‌లో నేనైతే ఇలా ఏదైనా జంక్ ఫుడ్ తినడానికి చాలా అంటే చాలా అవాయిడ్ చేశాను. బట్ ఈసారైతే బస్‌లో వెళ్తున్నంతసేపు ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉన్నాను నేనైతే. సో నెక్స్ట్ డే ఫుల్‌గా స్టమక్ పెయిన్ అయితే వచ్చేసింది. మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్‌లో ఉంటే ఈ విధంగా అస్సలు చేయకండి. సో నేనైతే సీజన్ టైంలో హాలిడేస్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్ళాను కాబట్టి బస్సు అంత రష్‌గా లేకుండే. సో నార్మల్గానే ఉండింది. సో ఫైనల్లీ చెన్నైకి అయితే నేను రీచ్ అయిపోయాను. సో రీచ్ అయిపోయేసరికి ఈవినింగ్ అయింది. 1 అవర్‌లో ఇంటికెళ్ళాలి అనుకునే దాన్ని కాస్త 2, 3 అవర్స్ అయిపోయింది. సో అంత ట్రాఫిక్ ఉండిందనమాట. సో ఈ ట్రాఫిక్ వల్ల చాలా అంటే చాలా చిరాకొచ్చేసింది. సో ఫైనల్లీ చెన్నైకి అయితే సేఫ్‌గా రీచ్ అయిపోయాను. టాటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.